చూడండి, దేవుని భయం అంట మనుషుల్లో పవిత్రత కలుగు చేస్తుందంట. ఏం కలుగు చేస్తుందండి? పవిత్రత కలుగు చేస్తుంది. ఏంటి ఆ భయం అంటే, అయ్యో నేను పాపం చేశాను ప్రభువా, ఇక నేను చేయకూడదు, ఏదన్నా ఉంటే నాయనా నా మీద రానియవద్దు, ప్రమాదం ఉంది నాయనా, ఈ గొప్ప ప్రమాదం నుంచి నన్ను తప్పించు, ఇంకొకసారి ఈ పని నేను చేయను. అంటే ఏంటి? దేవుని భయము అపవిత్రతను చెయ్యకుండా ఆపుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నేనంటాను, దేవుని భయము పవిత్రతను కలుగజేస్తూ ఉంటుంది. హల్లెలూయా. చూడండి, ప్రభువు నామను బట్టి ఇంకొక మాట నేను చెప్తున్నాను. ఈ భూమి మీద సముద్రం కంటే పెద్దది ఏదైనా ఉన్నదా? చెప్పాలి. ఎందుకని? భూమి ఒక వంతు అయితే సముద్రాలు ఎన్ని వంతులు ఉన్నాయి? భూమి మీద నీళ్లు 3 వంతులు ఉన్నాయి. మీకు తెలియదా? శాస్త్రజ్ఞులు తేల్చి చెప్పేశారండి. ఇది సత్యం. ఆకాశం అనట్లేదు నేను, భూమి మీద పెద్దది అయినది ఏదైనా ఉన్నదంటే, ఆక్రమించుకున్నది ఏదైనా ఉన్నదంటే అది సముద్రమే. ఆ సముద్రానికే హద్దులు నియమించిన వాడను, నాకు మీరు భయపడరా అంటున్నాడు. యావత్ భూమి మీద పెద్దదైనటువంటి సముద్రాలకు నేనేం చేశాను? ఒక అడ్డం పెట్టాను, నువ్వు దాటి వెళ్ళడానికి వీలు లేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సముద్రానికే హద్దు పెట్టినటువంటి దేవుడు మనుష్యులకు కూడా హద్దులు పెట్టాడు. మనుష్యులు కూడా ఏం చేశాడమ్మా? హద్దులు పెట్టాడు. ఈ భూమి మీద అంత పెద్దదైనటువంటి సముద్రానికి హద్దులు పెట్టిన దేవుడు మనుషులకు ఎందుకు హద్దు పెట్టాడనంటే, కంటికి కనబడుచున్న ప్రతి దాని మీద ఏలే శక్తి ఎవరికి ఉంది చెప్ప? మనుషులకు మాత్రమే ఉంది. ఎంత పెద్ద క్రూరముగానైనా ఆట ఆడించగలడు, ఎంత పెద్ద ఏనుగునైనా సర్కస్లో నడిపించగలడు, ఎంతటిదైనా సరే ఏమండి మనుష్యుల కింద అది ఏలుబడిలో ఉండవలసిందే. వాటినన్నిటినీ, కంటికి కనబడుచున్న వాటినన్నిటినీ మనుష్యుడు ఏలవలసిందే. కాబట్టి పెద్దదైనటువంటి సముద్రానికి హద్దులేసిన దేవుడు, ఈ ప్రపంచంలో ఉన్నతమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నరుడు. కాబట్టి మనుషులకు కూడా ఏం చెప్పాడు? హద్దులు ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికి చెల్లును గాక. దేవునికి భయపడేటటువంటి నరులకు నియమించిన ఆ హద్దులు ఏమై ఉంటుంది? అదే ఈరోజు మన అంశం. సముద్రానికి హద్దులు నియమించిన దేవుడు మనుషులకు కూడా కొన్ని హద్దులు నియమించినాడట. ఆ హద్దులు అనేది ఏమిటో మనం తెలుసుకోవాలి ఈరోజు. హల్లెలూయా. మొదటి హద్దు ఏంటంటే, ఇదిగో లేవికాండము 19వ అధ్యాయం 3వ వచనంలో చెప్తున్నాడు. 19:3 నేను చదువుతాను. మీలో ప్రతివాడు తన తల్లికి తండ్రికి భయపడవలెను. ఇది హద్దు అండి. మొదటి హద్దు ఏంటి? తల్లిదండ్రులకు భయపడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదే విషయాలు మనం షీలా గారి గృహ కుడికలో విన్నాం. తల్లిదండ్రులకు భయపడాలి, గ్రుడ్డి వారికి అడ్డం వేయకూడదు, చెవిటి వాడిని తిట్టకూడదు, ఏమండి తోటి సహోదరులకు బాధింపకూడదు, ముసలి వాళ్ళు కనబడగానే వారికి మర్యాద గౌరవము ఇవ్వాలి, లేచి నిలబడాలి. ఇది మనం అక్కడ నేర్చుకున్నాం. ఇదంతా కూడా మొదటి హద్దు అండి. ఇదంతా కూడా ఏంటిది? మొదటి హద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనుషులకు పెట్టిన దేవుడు నియమించిన హద్దులలో మొట్టమొదటిది. హల్లెలూయా. ఇక చూస్తే రెండవ హద్దు గురించి ప్రభు చెబుతా ఉన్నాడు. రెండవ హద్దు, ఆయన న్యాయ విధులకు అనగా ఆజ్ఞలకు నీవు భయపడవలెను. ఆజ్ఞలు అనే హద్దు. రెండవది ఏంటిది? దేవుని ఆజ్ఞలు అనే హద్దు. దేవుని ఆజ్ఞలు ఎన్ని చెప్పండి? 10 ఆజ్ఞలు కదా. 10 ఆజ్ఞలు. ఆ మొదటి హద్దులోనే దేవుడు చెప్పాడు,
తల్లిదండ్రులకు భయపడటంతో పాటు పిల్లలతో కలిసి ఎక్కడికి వెళ్ళమన్నాడు? మందిరానికి వెళ్ళాలన్నాడు. మనుషులకు దేవుడిచ్చిన హద్దులలో మొట్టమొదటిది తల్లిదండ్రులకు భయపడటంతో పాటు దేవుని మందిరానికి పిల్లలతో సహా, అంటే కుటుంబముగా దేవుని మందిరానికి వెళ్ళాలి. ఇంకేమన్నాడు? చెవిటి వారిని తిట్టకూడదు, ముసలోళ్ళు వస్తే లేచి నుంచోవాలి, వాళ్ళకి గౌరవ మర్యాద ఇవ్వాలి, వాళ్ళకి భయపడాలి, గురుడి వారికి ఏది అడ్డము పెట్టకూడదు, ఒకరినొకరు బాధించకూడదు. ఇది మొదటి హద్దు. రెండవది చూస్తే దేవుని ఆజ్ఞలు అనే హద్దు పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రెండవ హద్దు ఆజ్ఞలనే హద్దు. అంటే దేవుని ఆజ్ఞలకు నీవు భయపడాలి. రెండవది దేనికి భయపడాలి బాబు? ఆజ్ఞలకు భయపడాలి, దేవుని ఆజ్ఞలకు మొట్టమొదటిది తల్లిదండ్రులకు, ముసలోళ్ళకి కదా. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక ఈ రెండవ హద్దులో దేవుడు చెబుతున్న మాటలు చూద్దాం ఒకసారి. కీర్తనల గ్రంథం 103వ అధ్యాయము 13 మరియు 20వ వచనం నేను చదువుతాను, దయచేసి వినండి. హల్లెలూయా. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడునట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞలకు లోబడి ఆయన వాక్యమును నెరవేర్చు బల శూరులారా, ఆయనను సన్నుతించుడి. ఆయనను సన్నుతించుడి అంటే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, ఆయన ఆజ్ఞలకు లోబడండి, ఆయన ఆజ్ఞలకు లోబడండి. రెండవ హద్దు ఆజ్ఞలకు లోబడుట. రెండవ హద్దు ఏంటిదేమో? ఆజ్ఞలకు లోబడుట. మనకు తెలిసిందే 10 ఆజ్ఞలు. అబద్ధం ఆడకూడదు, నరహత్య చేయకూడదు, దొంగతనం చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, పొరుగువారిని ఆశించకూడదు, చాలా. ఇవన్నీ కూడా 10 ఆజ్ఞలు మనకు తెలుసు. తల్లిదండ్రులను సన్మానించాలి, 6వ దినములు కష్టపడి పని చేయాలి, 7వ దినము దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠ దినము. ఆ దినముందు ఏ పని కూడా చేయకూడదు, ఏ వ్యాపారం కూడా ఇవన్నీ 10 ఆజ్ఞలు మనకు తెలుసు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ఆజ్ఞలకు మనం ఏం చేయాలంట? లోబడాలి, అంటే అనుసరించి నడుచుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, ఇది రెండవ హద్దు. ఇది ఎన్నో హద్దు బాబు? ఎన్నో హద్దు? ఈ హద్దునికి మీరు లోబడుతున్నారా? ఏమండి? లోబడుతున్నాం కాబట్టి మందిరంలో కూర్చున్నాం కదా. లోబడని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి భయం లేదు, భక్తి లేదు, ప్రార్థన జీవితం ఉన్నదైతే నేనైతే అనుకోను. ఎందుకంటే దేవుని భయం ఉంటే ఎక్కడ కనబడాలి? దేవుని మందిరానికి రావాలి. తల్లిదండ్రులకు భయపడేవారు అయితే దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి నిజంగా భయపడే వాళ్ళే అయితే ఇంట్లో ఉండి ఖాళీగా కూర్చొని ఏమైనా ప్రయోజనం ఉందా? దేవుని మాటలు మనల్ని బలపరుస్తాయి, తెలియని విషయాలు తెలుసుకుంటాం, దేవుని రాకడకు సిద్ధపడతాం. హల్లెలూయా. చూడండి, ఇక మూడవది చూస్తే ప్రియమైన దేవుని సంగమా, మూడవ హద్దు దేవుడు పెట్టినటువంటి హద్దు, ఆయన నామమునకు భయపడవలెను. ఆయన నామము అనే హద్దు. ఏంటిది? ఆయన నామము అనే హద్దు. ఆయన నామానికి నువ్వు భయపడాలి. నేను ఒక్కొక్కటి అడుగుతాను తర్వాత. మొదటి హద్దు ఏంటి? తల్లిదండ్రులకు భయపడాలి. రెండవ హద్దు ఏంటి? ఆజ్ఞలకు భయపడాలి. మూడవ హద్దు దేవుని నామమునకు భయపడాలి. తెలుసా, ఒక విచిత్రమైన సంగతి నేను చెప్తాను వినండి. దేవుని కంటే కొంచెం తక్కువనిగా చేశాడు. ఎవరిని? అది ఎవరండి? సాతాన్ని. కొంచెం తక్కువ, ఆ కొద్దిగా తక్కువగా లేకపోతే వాడే ఇక నేనే దేవుణ్ణి అనేవాడు. అటువంటి వాడు కొంచెము తక్కువగా ఉన్నవాడే యేసు నామం అనగానే ఏమవుతాడు వాడు? చెప్పండి, ఏమవుతున్నాడు వాడు? పారిపోతున్నాడు భయపడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు నామానికి వాడు భయపడతా ఉన్నాడు. ఏది? దేవుని కంటే కొద్దిగా తక్కువ ఉన్నవాడు. మనం ఆ స్థితిలో ఉన్నామా? సాతానుకున్నటువంటి అంత అంత బలంగా మనం ఉన్నామా? చెప్పండి ఒక మాట.
అందుకే కదా మనం దేవుని మీద ఆధారపడేది. అయ్యా నేను బలహీనుడనైనా నన్ను బలపరచమని అడుగుతున్నా. అందుకే కదా వాడు మనకంటే బలవంతుడు కాబట్టే కదా మనల్ని హింస పెడతా ఉన్నాడు, పాపంలో నట్టేస్తున్నాడు, పైకి లేవకుండా చేస్తున్నాడు, కృంగదీస్తున్నాడు, వ్యాధి బాధ కష్ట నష్టాలన్నీ కలుగజేస్తున్నాడు. వాడంత బలవంతుడు కాబట్టే కదా. ప్రియమైనటువంటి దేవుని సంఘమా, అంత బలవంతుడే యేసు నామానికి భయపడుతుండగా మరి నీవు ఎందుకు భయపడవు? మనం ఎందుకు భయపడకూడదు? ఏమండి, అందుకే అంటున్నాడు, సముద్రాన్ని హద్దులని మించాను, అయినా భయపడి హద్దు ప్రకారంగా దాటకుండా ఆగుతుంది. కాబట్టి మీకు కూడా నేను హద్దు పెట్టాను, మీరు కూడా నా హద్దు ప్రకారంగా ఉండండి, హద్దు మీరకండి. మీరితే ఏమవుతుందో కూడా మనం ఈరోజు ధ్యానం చేస్తాం. హల్లెలూయా. చూడండి, ఆయన నామమునకు భయపడాలి. 3వ హద్దు ఏంటి? ఆయన నామానికి భయపడాలి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 58వ వచనంలో అంటున్నాడు దేవుడు, నీవు జాగ్రత్త పడి ఈ గ్రంథములో వ్రాయబడిన ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి గైకొనుచు నీ దేవుడైన యెహోవా అను ఆ మహిమ గల భీకరమైనటువంటి నామమునకు భయపడవలెను. భీకరమైన భయంకరమైన మహిమ గల ఆయన నామమునకు భయపడవలెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మీరు నమ్మండి. నిన్న దేవునికి మహిమ కలుగునుగాక ప్రార్థనలో ఉదయము మొదలుకొని సాయంకాలం 5 గంటల వరకు నేను వాక్యం ప్రిపేర్ అయ్యాను. ఇంతగా ప్రభువుని అడిగా, ప్రభువా బైబిల్లో ఉన్నాయి, సముద్రం అంతా ఉన్నాయి, కానీ సంఘానికి కావాల్సింది నా ప్రభువా నువ్వు నాకు దయచేయమని అన్నప్పుడు దేవుడు నాకు సిద్ధపరిచిన మాటలు ఇవి, మనందరి కోసం ఆత్మీయ ఆహారంగా. హల్లెలూయా. చూడండి, ప్రభు చెప్తున్నాడు, నీవు జాగ్రత్త పడి ఈ గ్రంథములో వ్రాయబడిన ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి, ఆజ్ఞలను అనుసరించి గైకుంటూ నీ దేవుడైన యెహోవా అను ఆ మహిమ గల భీకరమైన నామమునకు నువ్వేం చేయాలి? భయపడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. భయపడాలి. భయపడేట్టు నటించకూడదు, నిజంగా భయపడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక 4వది, దేవుని సేవకులైన ప్రవక్తలకు అనగా దైవజనునికి భయపడాలి. దేవుని సేవకులైన ప్రవక్తలకు అన్నాడు అక్కడ. అంటే దేవుని సేవకులు ఎవరు? ప్రవక్తలు లాంటి వారు. వారు చెబితే ఖచ్చితంగా జరుగుతుంది. వారి నోటి మాటలో వచ్చినట్టు ఆ మాటలో ఏముంటుంది? శక్తి ఉంటుంది, దేవుడి నియమించిన శక్తి. కాబట్టి ప్రభు చెబుతున్నాడు కదా, దేవుని సేవకులైన ప్రవక్తలకు అనగా దైవజనునికి భయపడాలి. ఆమోసు గ్రంథం ఒక్కసారి తీద్దాం. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయము 7, 8 వచనాలు. ఎవరైనా క్లియర్గా చదవాలి, గట్టిగా చదవాలి, స్పష్టంగా చదవాలి. ఎందుకు చదవాలంటున్నానంటే, నేను చదువుతుంది దీంట్లో ఉన్నదో లేదో మీకు కూడా తెలియాలి. అది బైబిల్లో ఉన్న మాటలేనా లేకపోతే ఏమైనా సొంత మాటలా అనేది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘానికి దేవుడు చెప్పినటువంటి మాటలు ఇవి. ఏమంటున్నాడు? 4వ హద్దు. 4వ హద్దు. 1వ హద్దు తల్లిదండ్రులకు భయపడాలి, 2వ హద్దు ఆజ్ఞలకు భయపడాలి, 3వ హద్దు దేవుని నామమునకు భయపడాలి, 4వ హద్దు దేవుని సేవకులకు భయపడాలి, సేవకులైన ప్రవక్తలకు భయపడాలి, దైవజనునికి భయపడాలి. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 7, 8 వచనాల్లో అంటున్నాడు కదా, బాగా వినాలి. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన దేవుడు ఏమీ చేయడు. గట్టిగా చప్పట్లు కొడదాం, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఏదన్నా దేవుడు చెయ్యాలి అని అనుకుంటే మొట్టమొదటిగా ఎవరికి చెప్తాడు? ఆయన దేవుని సేవకులకు చెప్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చిన్న విషయం కాదు. ఏదో బ్రతకటం చేతకాక బైబిల్ చేత పట్టిన వాళ్ళు చెప్పే బోధలు కావు. సర్వశక్తిమంతుడైన దేవాతి దేవుడే దర్శనమిచ్చి ప్రభువు నిలబెట్టినటువంటి దాసుడను కానీ ప్రభు సన్నిధిలో నిలబడి చెప్తున్నాను, దేవునికే మహిమ కలుగునుగాక. ఆయన అంటున్నాడు, తన సేవకులైన ప్రవక్తలకు
తాను సంకల్పించిన వాటిని బయలుపరచకుండా ప్రభువైన దేవుడు ఏమీయూ చేయడు. దేవుడు బయలుపరిచాడు ఇవన్నీ చెప్పాలని. అందుకనే ఈరోజు ప్రభు ఇదిగో ఈ మాటలు చెప్తా ఉన్నాడు. చూడండి, సింహము గర్జించెను, భయపడని వాడెవడు? ప్రభువైన యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, ప్రవచింపకుండు వాడెవడు? అంటే చూడండి, ప్రభు అంటున్నాడు సేవకుడు ఎలాంటి వాడంటే సింహము లాంటి వాడట. ఏం చేస్తాడు సేవకుడు? గర్జిస్తాడు, కోపడతాడు, హెచ్చరిస్తాడు, గద్దిస్తాడు. అది ఎవరు ఇచ్చారంటే అది నేనే అంటున్నాడు దేవుడు. సింహము గర్జించినప్పుడు భయపడకుని వాడు ఎవడైనా ఉంటాడా అని ఎందుకన్నాడంటే, నా సేవకుడు నేను పలికిస్తున్నప్పుడు భయపడకుండా ఉంటే ఎలా? సింహము గర్జిస్తే ఒక్క జంతువు కూడా దగ్గర గజ 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 వణుకుపోతాయి. కానీ నా సేవకుడి మాట విని భయపడేవాళ్ళు ఎక్కడున్నారు అంటున్నాడు ఆయన. చూడండి, ప్రభు అంటున్నాడు కదా, సింహము గర్జించెను, భయపడని వాడు ఎవడు? ప్రభువైన యెహోవా ఆజ్ఞ ఇచ్చాడు, దేవుడు చెప్పమన్నాడు కాబట్టి సేవకుడు పలుకుతున్నాడు. సింహము గర్జిస్తుంది, భయపడని వాడెవడు? హల్లెలూయా. ప్రభువైన యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, ప్రవచింపకుండు వాడు. ఇది చెప్పు అన్నప్పుడు చెప్పకుండా ఉండని వాడు సేవకుడే కాదు. ఒకనొక రోజున ఇర్మియా భక్తుడు భయపడ్డాడు. నీ తల్లి గర్భంలో పిండంగా రూపింపబడి నిన్ను నేను ఎరిగి తిని జనములకు ప్రవక్తగా నేను నియమించున్నాను అనగానే, అయ్యో ప్రభువా, నేను బాలుడనయ్యా, నాకు జ్ఞానం లేదు, శక్తి లేదయ్యా అంటే ఆయన అంటాడు, పెళ్ళగించుటకును విరగగొట్టుటకును అవండి కట్టుటకును నాటుటకును, ఇంకొక మాట ఉంటుంది, పడద్రోయుటకును, కట్టుటకును నాటుటకును ఏం చేశాను? నేను నిన్ను నియమించుకున్నాను అన్నాడు. హల్లెలూయా. దేవుని ఏర్పాటులో ఉన్న వారిని ఈ రీతిగా ప్రభు వాడుకుంటాడు. వారి మాటలు కాదు. ఏంటి కట్టేదేంటి? జీవితాలను. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, పడగొట్టేది ఎవరికి? సాతాను శక్తుల సమూహాలను, పాపపు క్రియలను. దేవునికి మహిమ కలుగును గాక. ఇదిగో నేను నియమించున్నాను అన్నాడు. ఇక్కడ కూడా ప్రభు అది అంటున్నాడు, నేను ఆజ్ఞయ్యగా ప్రవచింపని సేవకుడు ఎవడు? హల్లెలూయా. ఇప్పుడు నాలుగవది ఎవరికి భయపడాలి చెప్పాలి? దేవుని సేవకులకు భయపడాలి. ఆడితే భయపడేది వాడు, మనం ఇస్తే బ్రతుకుతున్నాడు. ఆడేంట్రా మనకి? నిజమే, ఎవరు మాకు భయపడినా పర్వాలేదు, భయపడకపోయినా పర్వాలేదు, కానీ భయపడని వాడు నష్టపోతాడు. ఇది సత్యం. హల్లెలూయా. చూడండి, యెషయా గ్రంథం 44వ అధ్యాయం 26వ వచనంలో దేవుడు అంటున్నాడు, నేనే నా సేవకుని మాటను రూఢిపరచువాడను, నా దూతల ఆలోచనను నెరవేర్చువాడను, పాడైన స్థలములను బాగు చేయవాడను నేనే. గట్టిగా చప్పటకొడదాం, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఏంటంట? ఎలా బాగు చేస్తాను? నా సేవకుని నోట నా మాటలు ఉంచి పాడైపోయిన జీవితాలను బాగు చేస్తాను, మోడైపోయిన జీవితాలను చిగురింపజేస్తాను, బలము లేని వాటిని బలపరుస్తాను. హల్లెలూయా. ప్రభువుకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఎవరికి భయపడాలి? దేవుని సేవకునికి కూడా భయపడాలి. ఇప్పుడు 4 విషయాలు. ఒకటి, తల్లిదండ్రులకు భయపడాలి. రెండవది, దేవుని ఆజ్ఞలకు భయపడాలి. మూడవది, ఆయన నామమునకు భయపడాలి. నాలుగవది, దేవుని సేవకులకు భయపడాలి. ఇవన్నీ ఏంటో తెలుసా? దేవుడు మనుషులకు నియమించిన హద్దులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హద్దులు. భూమి మీద పెద్దదైనటువంటి సముద్రానికే హద్దులు కాదు, భూమి మీద విలువైనటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే నరులు, మనుష్యులు. కాబట్టి మనుషులకు కూడా దేవుడు హద్దులు ఏర్పాటు చేశాడు. 4 హద్దులు విన్నాం, ఇంకా 5వ హద్దు చూద్దాం. లూకా సువార్త 12వ అధ్యాయము 5వ వచనం.
ఇక్కడ వ్రాయబడింది, ఆత్మను నరకములో పడద్రోయ శక్తి గలవానికి భయపడాలి. హల్లెలూయా. ఎవనికి మీరు భయపడవలనని మీకు తెలియజేస్తును, చంపిన తరువాత లేదా చచ్చిపోయిన తరువాత నరకములో పడద్రోయ శక్తి గలవానికి భయపడుడి, ఆయనకే భయపడుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకనే భక్తుడు అంటాడు కదా, ఇర్మియా గారు అంటాడు, జనములకు రాజా నీకు భయపడని వాడు ఎవడు? జనముల జ్ఞానులందరిలోనూ వారి రాజ్యములన్నిటిలోనూ నీ వంటి వాడెవడును లేడు గనుక నరులు నీకు భయపడుట అవసరం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పటి వరకు మనము ఎవరికి భయపడాలో తెలుసుకున్నాం. అంటే హద్దులకు లోబడి మనం జీవించాలని తెలుసుకున్నాం. అయితే ఇక ముందు జరిగేటటువంటిది కూడా మనం ఆలోచన చేద్దాం. అదైతే నేర్పేవనైనా బాగానే ఉంది. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో హద్దులకు లోబడిన వారు ఉన్నారు, హద్దులు దాటి మీరిన వారు కూడా ఉన్నారు. దేవుడి నియమించిన హద్దులను మీరి దాటిన వాళ్ళకి కలిగిన గతి ఏమిటో ఇంతలో వ్రాయబడింది, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. ఎందుకు? చివరి దినాల్లో మనము వారిని బట్టి నేర్చుకోవాలని మాదిరిగా ప్రభువు ఉంచాడు. చూడండి, ఇప్పుడు ఈ సమయంలో దేవుడు నియమించిన హద్దులను మీరిన వారి గురించి ఈ రాత్రి ధ్యానం చేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, మొట్టమొదటిగా మొదటి వ్యక్తి గురించి ఆలోచన చేద్దాం. హద్దు మీరిన ఉజ్జియా. ఎవరండి? హద్దు మీరిన ఉజ్జియా. సేవెనుకోతో హద్దు మీరిన, మా కొండలల్లుడు కూడా చెప్తాడు ఇప్పుడు, హద్దు మీరిన, నోరు పలకాలి, హద్దు మీరిన. ఏమయ్యా నీ పెదవు కదలవేంటి? కొండ, నీ పెదవులు అసలు కదలవా? హద్దు మీరిన ఉజ్జియా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకు ఇలా అడుగుతున్నానంటే మీకు జ్ఞాపకం ఉండిపోవాలంతే. చాలా చివరిగా ఉన్నాళ్ళే నన్ను చూడట్లేదు అనుకోకండి. మేము అందరు నాకు క్లియర్గా కనబడుతున్నారు. ఏం వేల మందా కనబడకపోవడానికి. హల్లెలూయా. చూడండి, హద్దు మీరిన ఉజ్జియా అంటే ఉజ్జియా అనే రాజు హద్దు మీరిపోయాడంట. ఎలా హద్దు మీరిపోయాడంటే చెయ్యకూడని పని చేశాడు. హద్దు మీరటం అంటే ఏంటి? దేవుడు చెప్పిన పని నేను చేయకుండా పక్కకు తొలగటం, లేకపోతే వ్యతిరేకంగా నడుచుకోవటం. ఉజ్జియా అనే రాజు ఉన్నాడు. రాజుగారై ఉండి కూడా హద్దును మీరినాడు. దేవుడు పెట్టిన హద్దును మీరినాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయము 16 నుండి 19 వరకు చూద్దాం. అయితే ఉజ్జియా స్థిరపడిన తరువాత అతడు తన మనస్సున గర్వించి చెడిపోయాడు. అతడు స్థిరపడక ముందు దేవుని పాదాలు పట్టుకొని గోజాడాడు. మన పరిస్థితి అంతే. ఏమీ లేనప్పుడు తండ్రి అని ఏడుస్తాం. అన్నీ ఉన్నప్పుడు ఎందుకమ్మా రాలేదంటే, నాకు ఇదిగో ఇవి ఉన్నాయి కాబట్టి రాలే. ఎందుకయ్యా రాలేదంటే, ఇదిగో నాకు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి రాలే. అంటే దేవుడు అవన్నీ నీకు ఇచ్చి పాపం చేశాడా? నిన్ను దూరం చేశాడా? దేవుడు ఆశీర్వదిస్తే ఇంకా నన్ను హత్తుకుంటాడనే కదా ఆ దీన స్థితి నుంచి ఈ స్థితిలోనికి నడిపించింది. కలిగిన తర్వాత నిజమే కదా, మనం చాలా ఉదాహరణ విన్నాం, నిజ సంఘటనలు కూడా విన్నాంలే. 4 బర్రెలు కొనుక్కుందంట. ఫస్ట్ ఒక్క బర్రె కొందంట. ఈయనగానే దేవుడు ఇచ్చాడని సాక్ష్యం ఇచ్చిందంట. మళ్ళీ ఇంకొక బర్రె ఈనిందంట. 3 అయిపోయినాయి, వచ్చి సాక్ష్యం ఇచ్చింది. 4 పోయినాయి. 4 కాగానే ఇక సన్నిధికి రావటం మరి అలా ఉంటుంది అన్నమాట. చూడండి, ప్రభు చెబుతున్నాడు, ఉజ్జియా మనస్సున గర్వించాడు. ఏమీ లేనప్పుడు పాదాలు పట్టుకున్నాడు. అన్నీ కలిగిన తర్వాత గర్వం వచ్చేసింది. సరే, గర్వం వచ్చింది. ఏం చేశాడు ఆయన? చెయ్యకూడని పని చేశాడు. ఆయన ఏ పని చేయకూడదు, ఏ పని చేస్తే ఆయన మరి హద్దు మీరాడు? ఒక్కసారి ఆలోచన చేద్దాం. చూడండి, అప్పుడు
ఎప్పుడు అతడు ధూపపీఠము మీద ధూపము వేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా, దేవుని మీదనే ద్రోహం చేశాడంట. ఇక్కడ ఒక మాట, ఇప్పుడు ఉదాహరణకు మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు ఏమండి, ఆయన పాలన చేయటం వరకే ఆయన బాధ్యత. గుళ్ళో వెళ్ళి పూజ చేస్తాడా? నీలాగా నాలాగా మనలాగా ఒక మొక్కుని బయటికి వెళ్తారు, అంతే కదా. కానీ నేను పూజ చేస్తానంటే కుదురుతుందా? కానీ ఈ ఉజ్జియా రాజు ఏం చేశాడంటే, నాకు ఎవ్వరు అడ్డమే లేదు, అన్నీ నాకు అడ్డం ఎవడన్నట్టుగా తన అధికార బలమును చూచి, తన సంపాదించిన సంపాదన, తన హోదాను చూచి, తన ఆస్తిపాస్తులను చూసి గర్వించి చెడిపోయినది మాత్రమే కాకుండా మందిరంలో వచ్చేసాడంటండి. దేవుని మందిరంలోనికి వచ్చేసాడు. వచ్చి ఎంత రాజైనా సరే కూర్చుండి దేవుని మాటలు వినాలి. కానీ అతడు అలా చేయలే. ధూపపీఠ మీదకి వచ్చేసాడు, బలిపీఠ మీదకి వచ్చేసాడు. వచ్చేసి ఏం చేశాడు చూద్దాం. మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా, యాజకుడైన ఆచర్యాయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మంది అతని వెంబడి లోపలికి పోయారు. అరే, కనీసం చెప్పా పెట్టకుండా లోపలికి వెళ్ళిపోతున్నాడు ధైర్యంగా. రాజు ధూపార్తి పట్టుకున్నాడు చేతిలో, పట్టుకొని బలిపీఠం దగ్గరికి వెళ్ళిపోతుంటే అక్కడ ఉన్నట్టు నియమించబడినటువంటి యాజకుడు అజర్యాతో పాటు 80 మంది సేవకులు అక్కడ ఉన్నారు. వెళ్ళి రాజైతే ఎవడైతే అని అన్నట్టుగా ధైర్యంగా లోపలికి వెళ్ళి, ఏయ్ రాజా, ఇది నీ పని కాదు. చూడు ఇక్కడ ఏమో రాయబడిందో, యాజకుడైన అచర్యయు అతని వెంబడి లోపలికి పోయి వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి ఏం చేశాడమ్మా? సేవకులు ఏం చేశారు? బతిమలాడలే, నువ్వు రాజు అయితే కానీ ఇది నీ పని కాదు, ఇది మా పని, మేము చేయవలసిన పని నువ్వేంటా చేసేది, నీ పని నువ్వు చేసుకో. ఏమండి చూడండి ఇక్కడ, ఇది మా పని. రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా దేవుని ధూపము వేయుటకై ప్రతిష్ఠించబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే గాని నీ పని కాదు. పరిశుద్ధ స్థలములో నుండి బయటికి పో. ఎంత ఎదిరించారు చూడండి. బయటికి వెళ్ళి ముందు నువ్వు దేవుని సన్నిధిలో నుంచి ధూపార్తి పట్టుకోవటం నీ పని కాదు, బయటికి పొమ్ము. నీవు ద్రోహము చేసి ఉన్నావు, దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలుగ చేయదు. జనములలో నీకు ఘనత ఉంటుంది పాలన చేస్తే, కానీ మందిరంలో వచ్చి నీది చలాయిస్తే నీకు ఘనత కాదు. కాబట్టి ఇగో ఉజ్జియా ధూపము వేయుట ధూపార్తిని చేత పట్టుకొని ఆ విధంగా వాళ్ళు బెదిరించగానే ఏం జరిగిందో చూసారా? ఉజ్జియా ధూపము వేయుటకు ధూపార్తిని చేత పట్టుకొని రౌద్రుడై, అంటే కోపం బాగా వచ్చేసింది. రాజునైన నాకే పొమ్మంటారా మీరు? నేను రాజునైన సంగతి మీకు తెలియదా? నన్నే పొమ్మంటారా అని చెప్పేసి కోపం బాగా సీరియస్ అయిపోయి యాజకుల మీద కోపము చూపించాడు. యెహోవా మందిరములో ధూపపీఠము ప్రక్కన అతడు ఉండగా యాజకులు చూచుచునే ఉన్నప్పుడు అతని నొసట పుట్టింది కుష్టు రోగం. ఏం పుట్టిందమ్మా? ఎప్పుడో కాదు, బయటికి వెళ్ళినప్పుడు 2-3 రోజులు కాదు, వాళ్ళు చూస్తుండగానే తెల్లటి ఫుండులాగా అయిపోయింది, పెద్దది అవుతా ఉంది, శరీరం మొత్తం పాకిపోయి కుష్టి వ్యాధి అంటుకుంది. చూసారా? ఎవరికి భయపడలేదు ఈయన? దేవునికి భయపడలేదు. పైగా సేవకులు వద్దునైనా, అది నీ పని కాదన్నా కూడా సేవకులు కూడా భయపడలేదు. ఏం జరిగింది? కొని తెచ్చుకున్నట్టు అయిపోయింది. హల్లెలూయా! ఎవరి పని వాళ్ళే చేయాలి. కుక్క పని కుక్క చేయాలంటే గాడిద పని గాడిదే చేయాలి. హల్లెలూయా! కానీ నాకు ఉన్నది కదా అని చెప్పేసి విర్రవీగకూడదు. అన్నీ నేనే చేయాలని ఎప్పటికీ కూడా అనుకోకూడదు. దేవుడు నియమించిన యాజకులు మాత్రమే
మందిరములో పని చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. యాజకత్వపు పని, పరిచర్య పని విశ్వాసులు చేస్తారు, నియమించబడిన వాళ్ళు ఎవరైనా చేస్తారు. కానీ యాజకత్వ పని ఎవరు చేయాలి? సేవకులే చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు హద్దు మీరిన ఉజ్జియా కొరకు మనం విన్నాం. ఇప్పుడు ఉజ్జియా గారికి కుష్టి ఎందుకు వచ్చిందో చెప్పండి, చెప్పాలి. అర్థమైన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు చెప్పండి, చెప్పాలి. దేవుని మాట మీరినాడు, దేవుని సేవకులను ఎదిరించినాడు కదా. అందుకు దేవుడు ఏం చేశాడు? కుష్ఠరోగం పెట్టేశాడు. దేవునికి మహిమ. ఇది అర్థమైంది. ఇక రెండవదిగా ప్రభు దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, ఈ రెండు విషయాల్లో మనం భయపడాలి. దేవునికి భయపడాలి, దైవజనుని కూడా భయపడాలి. ఒకటి. రెండవది, సరిహద్దు దాటిన అహరోను ఇద్దరు కుమారులు సరిహద్దు దాటారు. దేవుడు నియమించిన సరిహద్దును దాటిన అహరోను యొక్క ఇద్దరు కుమారులు అంటే మోషే గారి అన్నయ్య కొడుకులు. అర్థమైంది కదా? మోషే గారి అన్నగారి కుమారులు. మోషే అహరోనులు ఇద్దరు అన్నదమ్ములు కదా. వాస్తవంగా మోషే అహరోనులు ఇద్దరు యాజకులే కదా. అయితే ఇక్కడ బాగా ఇద్దరు కుమారులు. ఎవరి కుమారులు చెప్పండి? అహరోను కుమారులు. काय हाय आगो आडतो ना तार हाय बळजा तार हाय కన్నా దగ్గర జావను హాయ్ రేర్ చేయ అసలు హాయ్ బళజావను. దేవునికి స్తోత్రం, శాంతి సమాధానం దగ్గర అవును హాయ్ కర్మత. హల్లెలూయా. అహరోను కుమారులైన నేను కొన్నిసార్లు ఇలాంటి చెప్తున్నప్పుడు సైతాను పట్టిన వాళ్ళు అంటూ ఉంటారు, ఏదో నేను పెద్ద తప్పు చేసినట్టుగా, నేను ఏదో పొరపాటు చేసినట్టుగా. ఎందుకంటే దేవుని సన్నిధిలో జాగ్రత్తగా శ్రద్ధగా వినాలని ఆ ఉద్దేశమే తప్ప ఇంకొకటి కాదు. హల్లెలూయా. చూడు, లేవికాండం 10వ అధ్యాయం మొదటి 4 వచనాలు చూద్దాం. ఇందాక హద్దు మీరిన ఉజ్జియా, ఇప్పుడు హద్దు మీరిన అహరోను ఇద్దరు కుమారులు. దేవునికి స్తోత్రం. అహరోను కుమారులైన నాదాబు అబీహు. ఇందురు నామ కాయం నాదాబు అబీహు. మీకు జ్ఞాపకం ఉన్నా లేకపోయినా మీరు పలకండి. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు కన్న వాటిని విన్న వాటిని గురించి మనకు జ్ఞాపకం చేస్తాడు. ఇది సత్యం. మనం పరిశుద్ధాత్మ పొందుకుని ఏదైతే మనం విన్నామో అవన్నీ కూడా మన లోపట నుంచి దేవుడు జ్ఞాపకము తెస్తాడు. అందుకనే రాబో దినాల్లో ఎవరైనా మనల్ని వీడ్చుకొని పోయేటప్పుడు మీ ఏమి చెబుదామా ఏం పలుకుదామా అని మీరు ఆలోచన చేయకండి. పరిశుద్ధాత్ముడు తానే మీరు కన్న వాటిని విన్న వాటిని గురించి మీకు ఏం చేస్తాడు? జ్ఞాపకంలోనికి తెస్తాడు. ఏం మాట్లాడాలో కూడా, ఏం జవాబు చెప్పాలో, బైబిల్లో ఏమేమి ఉన్నదో దానికి సమాధానంగా ఏమంటే బైబిల్ వాక్యంతో మనల్ని విజయవీరునిగా చేస్తాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి వినాలి, పలకాలి. హల్లెలూయా. అహరోను ఇద్దరు కుమారులు, ఒకడు నాదాబు, రెండవ అతను అబీహు. నాదాబు అబీహు. చూడండి ఏం జరిగిందో. అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ ధూపార్తులు తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యము వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా. ఎవరి సన్నిధికి? దేవుని సన్నిధికి. వాళ్ళకి ఆజ్ఞాపించలేదంట, కానీ అగ్ని తెచ్చేశారు ధూపార్తిగా. అయితే ఏం జరిగింది? తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరింది. వాళ్ళేమో తీసుకొచ్చారు, దేవుడు ఆజ్ఞాపించనిది తీసుకొచ్చారు. ఇక్కడ దేవుడు ఆజ్ఞాపించనిది తెచ్చినందుకు, అంటే దేవుడు చెప్పినది చెయ్యనందుకు ఏం జరిగింది? ఇక్కడి సన్నిధి నుంచే గొప్ప అగ్నిని దేవుడు లేవబెట్టాడు. అగ్ని లేచి లేవగానే ఎవరిని ఏం చేసింది? ఇద్దరిని అంటుకున్నది. కారణం ఏంటంటే చెప్పిన పని కాకుండా చెయ్యని పని, చేయకూడదన్న పనిని వాళ్ళు చేశారు. అందరు చూస్తున్నారండి, జనాలు అందరు చూస్తున్నారు, అందరు ఎదుటనే. ఏం జరిగింది? అగ్ని కాల్చివేసేసింది. వాళ్ళు చచ్చిపోయారు. అక్కడికక్కడే వ్రాయబడింది ఇక్కడ బైబిల్లో, యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసను, వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి.
మృతి పొందిరి. తండ్రి గారు పక్కనే ఉన్నాడు, మోషే గారు అక్కడనే ఉన్నాడు, మోషే అన్నయ్య అహరోను అక్కడే ఉన్నాడు. తన కళ్ళ ముందే ఇద్దరు కాలిపోయారు. ఏమండి, ఏం జరిగింది అక్కడ? అప్పుడు మోషే అహరోనుతో ఇట్లా, నేను ఇది దేవుడు చెప్పిన మాట, నా యొద్ద నుండు వారి యందు నేను నన్ను పరిశుద్ధపరచుకొందును, ప్రజలందరి ఎదుట నన్ను మహిమపరచుకొందును. అరే అన్న, ఇద్దరు కుమారులు చచ్చిపోయారా బాబో అని భయంకరమైన వేదనతో ఉంటే, తమ్ముడైన మోషే, దేవుని సేవకుడైనటువంటి మోషే, ఆయన అంటున్నాడు, నన్ను నేను మహిమపరచుకుంటాను. ఇది నా మాట కాదు, ఇది దేవుని మాట. నా పరిశుద్ధ మందిరమును నేను మహిమపరచుకుంటాను. అదే వేరే వాళ్ళు అయితే ఏమంటారు? మారు బయట పెట్టి అమ్మరిగైతే తొనత్రా ఈలాగ రోజుగా. ఏమండి, కానీ అహరోను కూడా భయపడ్డాడు. గట్టిగా చప్పట్లు కొడదాం, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. సేవకుడంటే మరి మాట కూడా తిరిగి చెప్పలేదండి, తిరిగి చెప్పలే. సొంత తమ్ముడే అయినా కానీ తమ్ముడిగా భావించలే, సేవకుడిగా భావించాడు. ఆయన ఏమాత్రం ఎదురు మాట కూడా చెప్పలేదు. ఇదిగో దేవుని మాట ఇది, పరిశుద్ధ మందిరంలో నన్ను నేను మహింపరచుకుంటాను. ఆటలు సాగవండి, వేషధారణలు సాగవు. ఇక్కడ దేవుని భయం ఉండాలి, దేవునికి మహిమ కలుగును గాక. ఇది పరిశుద్ధమైన దేవుని సన్నిధి. హల్లెలూయా. చూడండి, అహరోను ఆ మాట చెబుతుంటే, మోషే నోట ఆ మాటలు వింటుండగానే అహరోను మౌనముగా ఉండగా, మరి మాట్లాడా? తిరిగి ఎవరు మాట్లాడా? మౌనంగా ఉండిపోయాడు. శవాలు అక్కడ ఉన్నా కూడా మరో మాట కూడా మాట్లాడి మౌనంగా ఉండగా, మోషే అహరోను పిన తండ్రి అయిన ఉజ్జియేలు కుమారులైన మిషాయేలును ఎల్సాఫానును పిలిపించి, మీరు సమీపించి పరిశుద్ధ స్థలమును ఎదట నుండి పాళెము వెలుపలికి మీ సహోదరుల శవములను మోసుకొని పొండని వారితో చెప్పాను. మోషేర్ కాకా దాదా వాళ్ళ సహాయంతో ఓరు బెడిపిట, ఈయన బెడిపిట లాగా కాంతో. ఎవరి మోషే గారి పాలు వాళ్ళు ఇంకా ఎవరైనా ఉన్నారనుకోండి, అక్కడ వాళ్ళ పినతండ్రి అంటే పాలుడేగా. ఏమండి, వాని కుమారులు మోషేకు కుమారులే కదా. కాబట్టి చెప్తాను, ఇదిగో మీ సహోదరుల శవాలు అక్కడ పడి ఉన్నాయి, వాటిని పాళెములోనికి బయటికి తీసుకొని పాతి పెట్టండి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెప్పండి, హద్దు మీరిన మొదటి వ్యక్తి ఎవరు? ఉజ్జియా. రెండవది అహరోను ఇద్దరు కుమారులు, నాదాబు అబీహు. ఇక మూడవ వాళ్ళు ఎవరు? హద్దు మీరిన కోరహు సైన్యము. మనకు తెలుసు అండి, మనందరికీ బాగా తెలుసు. నువ్వే దేవుని సేవకుడువా? నువ్వు అక్కడికి చెప్తే మేమందరం వినాలా? మేము కూడా సేవకులమే, మాకు కూడా వచ్చు, వాక్యం వచ్చు, ప్రార్థన వచ్చు, బైబిల్ వచ్చు, పాటలు వచ్చు, అన్నీ వచ్చు. నువ్వేనా చేసేది, మేము కూడా చేస్తాం అని తిరగబడ్డారు. ఎవరు వీళ్ళు? కోరహు సంతానం. మనందరికీ తెలుసు బైబిల్ గ్రంథంలో. ఏమండి, ఏం జరిగింది? దేవుడు రమ్మన్నాడంతే, మీరందరూ పాళెంలోనికి రండి, నేను ఎవరి పక్షంగా ఉన్నానో మీకు తెలిసేస్తాను అన్నాడు. కోరహు సంతానం అంతా ఎవరు మింగేశారు? ఇక బైబిల్లో తీసి చదవటానికి టైం లేదు కాబట్టి చెప్పేస్తున్నాను, ఇదంతా మీకు తెలిసిన విషయమే. హల్లెలూయా. ఏమండి, దేవుని ఏర్పాటు లేకుండా జ్ఞానం ఉంది, వాక్యం ఉంది, అన్నీ ఉన్నాయి, మేము నీలాంటి వాళ్ళమే అని అంటే కుదరదు. అక్కడ తేల్చేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం జరిగింది? భూమి, సంఖ్యాకాండం 16వ అధ్యాయం 32-33 వచనాలు. భూమి తన నోరు తెరచి వారిని, వారి కుటుంబములను, కోరహు సంబంధులందరినీ, వారి సమస్త సాంపాద్యమును ఏం చేశారు? మ్రింగివేసెను. మూడవ వాళ్ళు ఎవరు చెప్పండి? కోరహు, హద్దు మీరిన కోరహు సంతానము. వారును వారి సంబంధులందరూ ప్రాణముతో పాతాళములో కూలిరి, భూమి వారిని ముంగివేసెను, వారు సమాజంలో ఉండకుండా నశించిరి.
ఇది హద్దు మీరిన కోరహు సైన్యం లేదా సంతానం. ఇక కీర్తనల గ్రంథం 106వ అధ్యాయంలో 17వ వచనంలో ఈ మాట వ్రాయబడింది. భూమి నెరవిరిచి దాతానును మింగెను, అది అబీరాము గుంపులో కప్పబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో ఎవరికి భయపడాలి అనే అంశంతో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. రేయ్, హల్లెలూయా. చూడు ప్రభు చెబుతున్నాడు. ఇక ఎంతమందిని విన్నాం? ఎన్ని విన్నాం మనం? ఉజ్జియా, అహరోను 2 కుమారులు, కోరహు సంతానము. ఇక 4వది చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్త సంబంధులలో హద్దు మీరిన కుటుంబ సభ్యులు. ఈ కోరహు వాళ్ళు ఎవరో కాదు, ఇతనికి పాలి వాళ్ళే. మన మోషే గారికి అంతా వీళ్ళంతా దగ్గరోళ్ళే. వంశంలో వాళ్ళు ఎదురుపడ్డారు. రక్త సంబంధంలో సొంత కుటుంబం వాళ్ళు ఇక్కడ ఎదురు తిరుగుతున్న హద్దు మీరారంట. ఎవరు వాళ్ళు మీకు తెలుసు. ఎవరండి? దేవునికి స్తోత్రం కలుగును గాక. అహరోను, మిర్యాము. ఏం జరిగిందో చూద్దాం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 1 నుంచి 10 వరకు నేను చదువుతాను. మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకొని ఉండెను గనుక అతడు పెళ్లి చేసుకొని ఆ స్త్రీని బట్టి మిర్యాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి. అహరోనులు ఏమండి అతనికి విరోధముగా మాట్లాడిరి. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించనా? వాళ్ళు పలికినట్లే. ఎవరు? కోరహు చెప్పినట్టే చెప్తున్న వీళ్ళు కూడా. నిన్నే ఎన్నుకున్నాడా దేవుడు? నీ నోట్లోనే ఉంచాడా మాటలు? ఏమండి చూడండి, యెహోవా చూడండి, వారు మోషే మాత్రమే యెహోవా పలికించనా? మోషే చేత మాత్రమే యెహోవా పలికించనా? ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా వాళ్ళు అనుకున్నారు. ఏమండి, యెహోవా ఆ మాట విన్నాడు. సేవకుని మీద వాళ్ళు చేస్తున్న మాటలు డైరెక్ట్గా చెప్పకపోయినా వాళ్ళు అనుకుంటున్నారట, అక్క అన్న మిర్యాము అహరోను ఇద్దరు అనుకుంటారా? ఈయన ఒక్కడేనా సంఘం అంతా చేసింది? ఈయన ఒక్కడిని బట్టి అంది ఇదంతా? మేము పాటలు పాడలేదా? మేము సాక్ష్యాలు చెప్పలేదా? నేను తంబుర పట్టుకొని వాయిద్యం వాయించలేదా అంటుందంట మిర్యాము. ఏంటి అదే అంటున్నాడు. యెహోవా ఆ మాట విన్నాడు. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. యెహోవా విన్నాడు కదా ఆ మాట. యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్షపు గుడారమునకు రండి అని హఠాత్తుగా మోషే అహరోను మిర్యాములను ఆజ్ఞ ఇచ్చాను. సడన్గా వాళ్ళు అనుకుంటున్నారు ప్రభు అయిన దేవుడు విన్నాడు. వినిన వెంటనే ఆ ఇద్దరిని మోషేను, ముగ్గురు అన్నదమ్ములు, ఇద్దరు అన్నదమ్ముల్ని అక్కని, ఒకే కుటుంబం, సొంత ఏమంటే రక్త సంబంధులు, ఒక్క తల్లి కుమారులే కూతురే. ఏం జరిగింది? ముగ్గురిని పిలిచాడు. పిలిచిన తర్వాత యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్షపు గుడారమునకు రండని హఠాత్తుగా మోషే అహరోను మిర్యాములను ఆజ్ఞ ఇచ్చాను. ఆ ముగ్గురు రాగా యెహోవా మేఘస్తంభములలో దిగి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద నిలిచి అహరోను మిర్యాములను పిలిచాను. ఎవరిని పిలిచాడండి? ఎవరైతే సణుక్కున్నారో, ఎవరైతే గొణుక్కున్నారో సేవకుడి మీద, వాళ్ళని పిలిచాడు దగ్గరికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పిలిచి ఏమన్నాడంట? వారిద్దరూ రాగా ఆయన నా మాటలు వినండి, ఫస్ట్ నేను చెప్పేది వినండి అన్నాడు. అంతే. మీలో ప్రవక్త ఇండిన ఎడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలిసికొనున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు. ఒకవేళ ప్రవక్త అయితే నేను దర్శనంలో వెళ్ళి కలలో వెళ్ళి మాట్లాడతాను, కానీ అతను ప్రవక్త కాదు. ఆయన నా సేవకుడు. అయితే ఏంటి అంటే సేవకులతోనూ ప్రవక్తలతోనూ ఏమైనా తేడా ఉందా? మరి ఉన్నట్టుగానే ఉంది ఇక్కడ.
మీలో ప్రవక్త ఉంటే నేను ఏం చేస్తానంటున్నాడు? కళలలో కానీ దర్శనంలో కానీ నేను మాట్లాడుతును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. గట్టిగా చప్పట్లు కొడతాం, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేను గూఢ భావములతో కాదు, దర్శనమిచ్చి అంటే ముఖాముఖిగా ప్రత్యక్షంగా నేను అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరమును నిదానించి చూచును కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడటకు మీరేలా భయపడలేదు? విరోధంగా మాట్లాడారే, భయం లేదా మీకు? నా సేవకునికి మీరు విరోధంగా మాట్లాడటానికి మీరు ఎందుకు భయపడలేదు? దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లునుగాక. భయం లేని వాళ్ళు నష్టపోతారు, భయపడే వాళ్ళు ఆశీర్వదించబడతారు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ వ్రాయబడిన మాట, యెహోవా కోపము వారి మీద రగులు కొనగా ఆయన వెళ్ళిపోయాడు. అంతే, ఆ మాట చెప్పి వెళ్ళిపోయాడు. రిసాగో ఈ వాతాహ్యోనుకతో మారి సేవకుడు పరి అవడా వ్యతిరేకంగా కర్ర కాబట్టి కసెన్ చంకే కొనిగా ఒక మాట చెప్పేశాడు. ఎందుకు మీరు భయపడలేదని చెప్పేసి వెళ్ళిపోతా ఉన్నాడు. అంతే, ఆయన వెళ్ళిపోతా ఉన్నాడు. వెనకాల చూస్తే అహరోను చూచుచుంటుండగానే ఇదిగో ఇక్కడ ఏం జరిగింది? మేఘమును ఆ ప్రత్యక్ష గుడారము మీద నుండి ఎత్తబడెను. అప్పుడు మిర్యాము హిమము వంటి తెల్లని కుష్టుగలది అయి ఆయను. అహరోను మిర్యాము వైపు చూసినప్పుడు ఆమె కుష్టుగలదిగా కనబడెను. ఉజ్జియా అదే పని చేశాడు. అరే, ధూపార్తిని పట్టుకొని చేయవలసింది యాజకుడైన అజర్య, తనతో పాటు ఉన్న 80 మంది సేవకులు ఉన్నారు, వాళ్ళు చేయాలి. ఎదిరించి మరి వెళ్ళాడు. ఏం జరిగింది? నుదుటన కుష్ఠవ్యాధి. ఈమె కూడా అదే పని. నా సేవకునికి వ్యతిరేకంగా మాట్లాడారు, మీరు గొనుక్కున్నారు. ఆయన కలలో వెళ్ళి మాట్లాడేది కాదు, నేను ఆయనతో కల దర్శనం కాదు నేను ఆయనకి ఇచ్చేది, ప్రత్యక్షంగా ముఖాముఖిగా మాట్లాడతాను నేను. అలాంటి సేవకుడు నా సేవకుడు. మీరు ఎందుకు భయపడలేదు? హల్లెలూయా. అది జరిగిందండి. ఇప్పుడు చెబుతాం. మొదటిగా ఎవరికి భయపడాలి? తల్లిదండ్రులకు భయపడాలి. రెండవదిగా దేవుని ఆజ్ఞలకు. మూడవదిగా ఆయన నామమునకు. నాలుగవదిగా చెప్పాలి హల్లెలూయా ఆయన సేవకులకు. ఇక ఐదవదిగా చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, నరకములో పడద్రోయే శక్తి కలిగిన వానికి మనము భయపడాలి. చూడు, దేవుని వాక్యంలోనికి వెళ్తాం. ఇంకా కొద్ది సమయంలో ముగించేస్తాను నేను. హల్లెలూయా. దేవునికి మనమందరము భయపడాలి. ఎవరికి భయపడకూడదో కూడా చెప్పాడు దేవుడు. ఎవరికి భయపడకూడదో కూడా ప్రభు చెప్పాడు. ఎవరికి భయపడకూడదయ్యా? హల్లెలూయా. కీర్తనల గ్రంథం 49:5-6 5వ వచనం చూద్దాం. నా కొరకు పొంచి ఉండు వారి దోష కృత్యములు నన్ను చుట్టుకొనినప్పుడు ఆపత్కాలములలో నేను ఎలా భయపడాలి? అసలే నా మీద పగబట్టారు, అసలే నా మీద కోపంతో ఉన్నారు. వాళ్ళు ఏమైనా మంచివాళ్ళ అంటే అస్సలే కాదు, చెడు పనులు చేసేవాళ్ళు, పాపిష్టులు. ఏమండి, అంత మాత్రమే కాదు, దోష కృత్యములు జరిగించేవాళ్ళు. మంచి పనులు ఏదైనా ఉందంటే పైకి మంచిగా కనపడదు, లోపల అన్నీ దోష కృత్యాలు, అంటే దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ ఉండేవారు. అలాంటి వారు నన్ను చుట్టుకున్నప్పుడు, అది ఒక పెద్ద శ్రమగా నాకు అనిపించినప్పుడు, నేను ఎందుకు భయపడాలి అలాంటి వారితో? హల్లెలూయా. ఎప్పుడైనా సరే శత్రువులు మనల్ని హింస పెట్టాలని చూసినప్పుడు వాళ్ళకు కాదట మనం భయపడేది, మనము నమ్మిన దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా ఇదిగో ఇలాంటి వారు నన్ను హింస పెడుతున్నారయ్యా, ఇదిగో వీటి వలన నాకు కలిగేటటువంటి ఈ భయముల నుంచి నాకు విడుదల దయచేయి ప్రభువా,
ఒక్కసారి నీ దృష్టి సారించు ప్రభువా అని ప్రార్థన చేస్తే ఏమండి నీ మీదకి లేచి వారిని అనగదీస్తాడు ఆయన. హల్లెలూయా. సత్యం, శక్తిమంతుడైన దేవుణ్ణి కలిగి ఉన్నాం మనం ఏ దోషము చేయనప్పుడు దోషం చేసే వాళ్ళకు మనం ఎందుకు భయపడాలి? ఏమండి, దోషకృత్యములు నన్ను చుట్టుకొనినప్పుడు, వారి దోషకృత్యములు నన్ను చుట్టుకొనినప్పుడు ఆపత్కాలములలో నేనేలా భయపడవలేను. ఈ రెండవది అంటే దుష్టులకు మనం భయపడకూడదంట, దేవుని సన్నిధికి వెళ్ళి అప్పచెప్పాలి. హల్లెలూయా. ఇక రెండవదిగా చూస్తే ఎవరికి మనం భయపడకూడదు, ఎవరికి భయపడకూడదంటే 6వ వచనం చూడండి. తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తమ ధన విస్తారతను బట్టి పొగుడుకొని వారికి నేను ఎలా భయపడవలేను. बापराय वो रास मुंडोड़ छराए रतो केन काय बापराय वो रास मोटो बिल्डिंग काल काल पक्को बिल्डिंग बांध रे బిల్డింగ్ వాళ్ళు ఎత్తుకొని చంకారు. దేవునికి భయపడాలి, సేవకునికి భయపడాలి. బిల్డింగ్ని బట్టి భయపడకూడదు. బాప్రే होना 50 ఎకరాలు सर होना है, 50 ఎకరం से होना है रतो केन काय लार ये अतरा को దూడ కానికి పాళం చేయాలి. ఎంత ఉంటే ఏంటండి, ఉన్నదాన్ని బట్టి భయపడకూడదంట. ప్రభు చెబుతున్నాడు, ఏమంటున్నాడు? తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తమ ధన విస్తారతను బట్టి పొగుడుకొని వారికి. నాకెంతంతో తెలుసా, ఉంటే ఏం చేస్తావయ్యా? అనుభవించు, దేవుడు నీకు ఇచ్చాడు, అనుభవించు. కానీ ఏమంటాడు ఆయన? తమ ఆస్తియే ప్రాపకము. మాకు డబ్బుంది, మాకు డబ్బుంది. గర్వం ఏమాత్రం పనికిరాదు. ఆస్తియే ప్రాకం అంటే అర్థం ఏంటి? డబ్బునే నమ్ముకునే వాళ్ళకి నేను ఎందుకు భయపడాలి? డబ్బునే నమ్ముకునే వాళ్ళకి నేను ఎందుకు భయపడాలి? ఆయన అంటున్నాడు, ఎన్నో సంపాదించుకుంటున్నారు, మంచిదే. ఆయనకి సంపాదన ఉందని చెప్పేసి సంపాదనకి నేను భయపడాలా? ఒక సర్వశక్తిమంతుడైన దేవుని కుమారుడినై, సర్వశక్తిమంతుడైన దేవునికి దాసురాలనై, దేవుని బిడ్డనై, ఒక విశ్వాసినై వాళ్ళకు ఉంటే తింటారు. నాకేంటి? నా దేవునికి తప్ప నేను ఎవ్వరికి భయపడను. హల్లెలూయా. రక్షణ నిమిత్తం అందరికీ భయపడతా. ఇతరుల రక్షణ కోసం ఎవరికైనా భయపడతాను. కానీ నా దేవుని కంటే ఎక్కువగా ఎవరికి నేను భయపడను. హల్లెలూయా. చూడు, యెషయా గ్రంథం 51వ అధ్యాయము. అంటే ఆస్తిపాస్తులు ఉన్న వారిని బట్టి మనం భయం పడకూడదు. ఇక యెషయా గ్రంథం 51:12 దేవుడు అంటున్నాడు, నేనే మిమ్ములను ఓదార్చువాడను. గట్టిగా చప్పట్లు కొడతాం, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. నేనే మిమ్ములను ఓదార్చువాడను, మిమ్మల్ని ఆదరించేవాడను, మిమ్మల్ని బాగు చేయవాడను, మిమ్మల్ని స్వస్థపరచువాడను, వ్యాధి నుంచి మిమ్మల్ని బయటికి తెప్పించువాడను, మరణం నుంచి మిమ్మల్ని దాటించువాడను, జీవంలోనికి మిమ్మల్ని నడిపించువాడను. నేనే మిమ్మలను ఓదార్చువాడను. చనిపోయే నరునికి, తృణమాత్రుడగు నరునికి ఎందుకు భయపడతావు? ఎందుకు భయపడతావు? ఎవరికి భయపడాలి మనం? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి నుండి ఇప్పటి వరకు కూడా మనం నేర్చుకున్నటువంటి ప్రభు ధ్యానములో దేవుడు మనకు నేర్పింది ఏంటంటే, మొట్టమొదటిగా తల్లిదండ్రులకు భయపడండి. ఆ తర్వాత దేవునికి భయపడాలి. హద్దులు నియమించిన దేవునికి భయపడాలి. ఆ హద్దులు నియమించిన దేవుడే ఇదిగో మనుషులకు కూడా హద్దులు పెట్టాడు. ఆ హద్దులలో మనం నడుచుకుంటూ వెళ్ళాలి. ఆ హద్దులను మీరి మనము దాటకూడదు. హల్లెలూయా. సరే చూడండి, ఎవరికి భయపడాలో తెలుసా? మరొక మాట చూద్దాం. ద్వితీయోపదేశకాండం 28:58. అమ్మా ఫైనల్ చివరిలోకి వచ్చేసరికి ప్రార్థనలో మోకరించేస్తాం మనం. ఆ ప్రార్థన కూడా గంటల తరబడి ఉండవు, 2 నిమిషాలు. చూడండి, నీవు జాగ్రత్త పడి ఈ గ్రంథములో వ్రాయబడిన ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి గైకొనుచు నీ దేవుడైన యెహోవా అనున్న ఆ మహిమ గల భీకరమైన నామమునకు భయపడాలి. దేవుని నామమునకు భయపడాలి. భయపడకపోతే
భయపడకపోతే ఏం జరిగింది? వాళ్ళకి ఉజ్జియాకి ఏం జరిగింది? అహరోను ఇద్దరు కుమారులకి ఏం జరిగింది? కోరహు సంతానానికి ఏం జరిగింది? మిర్యాము అహరోనులకు ఏం జరిగింది? ఏమండి? భయపడలేదు కాబట్టే కదా అదంతా జరిగింది. ఇంకొక మాట కూడా ప్రభు చెబుతున్నాడు, భయపడకపోతే ఇంకొకటి ఉంది. ఇది చాలా భయంకరమైంది. ఏంటో చూద్దాం. భయపడకపోతే ఏమవుతుందో తెలుసా? ద్వితీయోపదేశకాండం చివరి మాట ఇది, ఈ లాస్ట్ మాట. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 66, 67 వచనాలు. ద్వితీయోపదేశకాండం, నీకు ఎల్లప్పుడూ భయము కలిగి ఉండును. చాలయ్యా. ఏమంటున్నాడు? ఎప్పుడు కూడా ఎప్పుడు చచ్చిపోతాను, ఎప్పుడు ప్రాణం పోద్దు, ఇదే భయం. దేవునికి నువ్వు భయపడకపోతే ఇదిగో ఈ భయము నిన్ను ఎప్పటికీ ఆవరిస్తూనే ఉంటుంది. కానీ అమ్మరి దాచుకో, బాపుడు ఎమ్మరి దాచుకోకు, చిన్నదానికి ప్రతి చిన్న ఎప్పుడు చచ్చిపోతానేమో. ఎందుకు ఈ భయం నీకు? దేవుని భయం లేదు కనుక. దేవుని భయం నీకుంటే ధైర్యం వస్తుందండి. ఎందుకంటే పవిత్రత ఏం కలుగు చేస్తుంది? ధైర్యాన్ని కలుగు చేస్తుంది. దేవుని భయం పవిత్రులుగా చేస్తుంది. ఆ దేవుని భయం నీకు లేకపోయినప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఏమైపోతుందో, ఎప్పుడు ఏమైపోద్దో, చచ్చిపోతానేమో, ఈ భయం ఉంటుందంట. అదిగే నీకు ఎల్లప్పుడూ ప్రాణ భయం కలిగి ఉండును. అంత మాత్రమే కాదు, నీవు రెయ్యంబవుళ్ళు భయపడుతూనే ఉంటావు. రాతమడాయి చమకగా దీంసదాయి చమురు బతుకు సారి అంతే. కారణం ఏంటంటే దేవుని భయం లేదు. చూడు ప్రభు అంటున్నాడు, రెయ్యంబవులు భయపడుదువు, నీ ప్రాణము నీకు దక్కునన్న నమ్మకము నీకేమీ ఉండదు. ఓ దేవా, బంచియకిచ్చికే పంజాయకిచ్చికే బతుకుతానంటావా? బాగైతుందంటావా? ఇదే అనుమానమే అనుమానం. నీకు ధైర్యం అసలు ఉండదు. కారణం ఏంటంటే దేవుని భయం ఉంటే విశ్వాసం ఉంటుంది, ఏమండి, భక్తి ఉంటుంది, ప్రార్థన జీవితం ఉంటుంది. దానిని బట్టి దేవుడు ధైర్యం ఇస్తాడు. ఇక దేవుని భయం లేని వాడికి మరి ఇంకేముంటుంది? అదే ప్రభు చెబుతున్నాడు, నీ ప్రాణము నీకు దక్కునన్న నమ్మకము నీకేమీ ఉండదు. అంత మాత్రమే కాదు, నీ హృదయంలో పుట్టు భయము చేత నీ కన్నులు చూచుచు అయ్యో ఎప్పుడు సాయంకాలం అవుద్దా అని చూస్తాడంట. కన్నాసి సాంజే జారే, కన్నాసి రాత్ పడారే, ఎప్పుడు చీకటి పడిద్దిరా. ఎందుకంటే పొద్దు నుంచి భయం 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 గది 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 భయపడుతూనే ఉంటాడు, భయపడుతూనే ఉంటుంది. ఎందుకు? దేవుని భయం లేదు కాబట్టి. ఎప్పుడు రాత్రి అయిద్దా అని చూస్తాడంట. ఇంకేమంటున్నాడు ఆయన? ఇంకేమంటున్నాడు? అయ్యో ఎప్పుడు సాయంకాలం అగునా అనియు, సాయంకాలం పూట అయ్యో ఎప్పుడు ఉదయం అగునా అనియు, రాత్రి కన్నాసి తెల్లారే చమకరు చున్ని మనకి బాగా భయం వేస్తుంది. భయం భయం భయం. ఎందుకయ్యా నీకు ఈ భయం అంటే దేవుని భయము లేదు కాబట్టి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చివరి రోజుల్లో ఉన్నాం. కేడుకతో రాసే ఒళ్ళు గగురుపరిచేటటువంటి సత్యాలు ఉన్నాయి. సమయం లేదు. ప్రభు చిత్తం అయితే అన్ని ధ్యానం. ఎందుకంటే చివరి దినాల్లో బుజ్జగించే మాటలు లేవు. ఇప్పుడుగా నేను బుజ్జగించే మాటలు ఉండవండి. దగ్గర పడ్డాయి, రోజులు దగ్గర పడ్డాయి, అన్నీ జరుగుతూ వస్తున్నాయి. ఎవరు నిలుస్తారో ఎవరు పడిపోతారో తెలీదు. ఎవరు ఎగిరిపోతారో, ఎవరు ఏ గింజలు నిలుస్తాయో, వట్టి గింజలు ఏ గింజలో తెలీదు. ఏమండి, పరీక్షల్లోనే తెలిసిపోతాయి అన్నీ. ఇవి పరీక్షా కాలము. గట్టిగా చప్పట్లు కొడదాం, దేవుని నామాన్ని భయపడుద్దాం. ఇదేంటిది? పరీక్షా కాలం. జాగ్రత్త. దేవుని భయము కలిగి మనమందరము నడుచుకుందుముగాక. దేవుని భయము మనలందరినీ ఆవరించునుగాక. యెహోవా యందలి భయము బహు పవిత్రను కలుగచేయును, బహు పవిత్రతను కలుగచేయును. దేవుడి మాటలన్నింటినీ మన అందరి వినికిడిలో ఆశీర్వదించునుగాక. అందరం తలలో ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. 7 ప్రార్థన కరా. హల్లెలూయా. అందరం ప్రార్థన చేద్దాం. ఒకవేళ ఈ రాత్రి
దైవజనుని నోట నుండి వచ్చిన మాట నీకు గాయపరిచినట్లయితే అది నీ మేలు కోసమని మాత్రం మర్చిపోవద్దు. స్నేహితుడు మేలు కోరి గాయము రేపుతారట. మన దేవుడు మంచి స్నేహితుడు. యేసుక్రీస్తు ప్రభు మంచి స్నేహితుడు, నిజమైన స్నేహితుడు. కాబట్టే హెచ్చరిక ఇస్తున్నాడు. హెచ్చరికకు లోబడు నరుడు ధన్యుడు. గద్దింపునకు లోబడు నరుడు ధన్యులు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు అంటున్నాడు, దేవునికి ప్రతిరూపాలుగా దేవుడు తల్లిని తండ్రిని మన కుటుంబాలలో పెట్టాడు. తల్లిని తండ్రిని. ఆ తల్లిదండ్రులకు మనం ఏం చేయాలంటే భయపడాలంటున్నాడు దేవుడు. సముద్రానికి హద్దులు నియమించిన దేవుడు పెట్టిన సరిహద్దులు. ప్రియమైన దేవుని సంగమా, నీ తల్లి బ్రతికి ఉంటుండగా ఏమాత్రం గౌరవిస్తున్నావా? నీ తండ్రి బ్రతికి ఉంటుండగానే ఏమాత్రం విలువ ఇస్తున్నావా? తండ్రిగా, ఒక తండ్రిని నీ తల్లిదండ్రులకు భయపడుతున్నావా? ప్రభు అంటున్నాడు, తల్లిదండ్రులకు భయపడమంటున్నాడు. ఇది మొదటి హద్దు. ఈ రాత్రికాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులకు భయపడదాం. రెండవదిగా దేవునికి మనం ఏమంటే ఆయన ఆజ్ఞలకు భయపడాలంట. ఆయన ఆజ్ఞలకు భయపడాలి. అబద్ధం ఆడే టైం వస్తుంది, కానీ అబద్ధం ఆడకూడదు. ఆ సమయంలో నువ్వు అబద్ధం ఆడాలి ఖచ్చితంగా, కానీ అదే సమయంలో నువ్వు అబద్ధం ఆడకుండా ఉండాలి. ఇది దేవుని ఆజ్ఞ. పరిస్థితులను బట్టి దొంగతనం చేసే అంతగా ప్రేరేపిస్తాడు సాతానుడు, కానీ అదే సమయంలో దేవుని మాటగా దొంగతనం చేయకూడదు. చూసారా, శరీరము తన ఆశలను కోరికలను నెరవేర్చుకొనడానికి వ్యభిచారం అనే పాపమును నీ కండ్ల ఎదుట పెడుతుంది, కానీ ఆజ్ఞ నీకు గుర్తు రావాలి. నా దేవుడు వ్యభిచరించకూడదన్నాడు. 10 ఆజ్ఞలకు భయపడమంటున్నాడు దేవుడు. మొదటిగా తల్లిదండ్రులకు, రెండవదిగా ఆజ్ఞలకు భయపడమన్నాడు. ప్రియమైన దేవుని సంగమా, మూడవదిగా ఆయన నామమునకు భయపడాలి. భీకరమైన మహిమగల ఆ నామమునకు భయపడాలి అంటున్నాడు. దేవుని వాక్యమునకు భయపడాలి. దేవుని నామం అనగా దేవుని వాక్యమే. అపోస్తులుడైనటువంటి పరిశుద్ధుడైన యోహాను దర్శనం చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు తొడ మీద ఏం వ్రాయబడింది? దేవుని వాక్యము అనే నామము వ్రాయబడిందంట. కాబట్టి ఆయన నామానికి మనము భయపడాలి. 4వదిగా సేవకులైన ప్రవక్తలకు భయపడాలి. దైవజనునికి భయపడాలి. 5వదిగా ఆత్మను అనగా మనం చచ్చిపోయిన తర్వాత ఆత్మలను నరకములో పడవేయ శక్తి కలిగినటువంటి దేవునికి మనము భయపడాలి. భయపడకపోతే దేవుడు అంటున్నాడు, నిత్యము భయమే, ఎప్పుడు భయమే, రెయ్యమౌలు భయపడటమే. ప్రభువా, ఇన్ని సత్యవాక్కును మాకు ఇచ్చినందుకు నీకు వందనాలయ్యా. ఈ రాత్రికాల సమయంలో నువ్వు చెప్పిన అయ్యా నీ వాక్కును బట్టి నీకు కృతజ్ఞతా స్తోత్రాలయ్యా. విని మర్చిపోయే వారిగా కాకుండా, విని విడిచిపెట్టేవారుగా కాకుండా అయ్యా నువ్వు చెప్పినట్లుగానే సంఘము అయ్యా ఎత్తబడే సంఘముగా ఉండునట్లుగా అందరూ నీ అందలి భయము భక్తి కలిగి మేమందరము నీ అందలి భయభక్తులు కలిగి యుందుముగాక. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ మా లోపలికి రానైనా. యెహోవా ఆత్మ ఆలోచన బలమునకు ఆధారమగు ఆత్మ మాలోనికి రా ప్రభువా. దేవుని ఆత్మ తెలివి, దేవుని యందలి భయము భక్తి పుట్టించు ఆత్మ మా లోపలికి రా ప్రభువా. నైనా నీ నామమును బట్టి మమ్ములను ఉజ్జీవింపచేయి ప్రభువా. యుక్తముగా ఎలాగూ మేము ప్రార్థన చేయవలెనో మాకు నేర్పేటటువంటి ఆదరణకర్తవైన పరిశుద్ధాత్మ మా లోపలికి రా ప్రభువా.
నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు రాకడకు మమ్ములను సిద్ధపరచు ప్రభువా. మాతో కూడా ఉండి మమ్మల్ని నడిపించు. ఈ రాత్రికాల సమయంలో విత్తబడిన వాక్కు అయ్యా మా మంచి హృదయాలు నీ దృష్టి ఎదుట మంచి నేలగా ఉండునుగాక. అయ్యా విత్తబడిన వాక్యము నూరంతలుగా ఫలించునుగాక. అయ్యా ఈ మనవులన్నీ నీ మహిమ నిమిత్తమే యేసుక్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామమును బట్టి ప్రార్థించినవన్నీ యేసు నామము పేరిట పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామానికి సంపూర్ణ ఘన విజయము కలుగునుగాక. మన తండ్రి అయిన దేవుని పరమ ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి నిత్య కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సమాధానమును కూడి ఉన్న మనకును మన బిడ్డలందరికీ, మన బంధువులు మిత్రులు స్నేహితులు శ్రేయభిలాషులు అభిమానులందరికీ, మన గ్రామ ప్రజలందరికీ, మన సంతానములన్నిటికీ సంఘములన్నిటికీ సకల పరిశుద్ధులకును సదా తోడయుండి కాచి కాపాడి రక్షించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. మరలా ఆదివారపు రోజున మనం